स्पेशल मोटा మైక్ ఇక్కడ పెట్టుకొని నువ్వు అటు తిరుగుతావేంటి? ఓ మెనూ చూస్తున్నావా? ఓకే, హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీరాజ్. నేను ఈరోజు మైకీతో వచ్చాను. సో ఈ ప్లేస్ పేరు ఏం తెలుసా? శ్రీ నైవేద్యం. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్లీ పీవీఆర్ ఐకాన్ మన మాదాపూర్ ఆవాస హోటల్ ఉందిగా, దాని పక్కనే ఉన్న శ్రీ నైవేద్యం ప్లేస్ అనమాట. మనకి ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, అలా డెజర్ట్స్, లిక్విడ్స్ చాలా ఉంటాయి. ముందుగా మెనూ చూసేద్దాం. టిఫిన్స్లో వచ్చి వడ, మైసూర్ బోండా, ఇడ్లీ, లెమన్ ఇడ్లీ, బటర్ ఇడ్లీ, గీ పొడి ఇడ్లీ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, బెన్ని దోశ, నైవేద్యం స్పెషల్ దోశ, ఇంకా అవ్వలేదు. ఈవినింగ్ స్నాక్స్ వచ్చి పునుగులు, మిర్చి బజ్జీ, గుంత పొంగనాలు, బెవరేజెస్ వచ్చి గ్రేప్ డ్రింక్, నన్నారి షర్బత్, డెజర్ట్స్ వచ్చి గులాబ్ జామున్, స్వీట్ పొంగల్. సో లీస్ట్ రేట్ ఎంత? 30 రూపీస్. మన 30 రూపీస్కి ఏమొస్తుంది ఈ రోజుల్లో? ఏరా అంటే హైయెస్ట్ వచ్చి 70 రూపీస్. ఓకే, సో ఇంత రీజనబుల్ ఉన్న ప్రైసెస్ అండ్ టేస్ట్ కూడా అద్దరిపోద్దని విన్నా. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది, అందుకే వీడియో చేయడానికి త్వరగా వచ్చా. ఇంకాసేపు అయితే జామ్ ప్యాక్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫుడ్ ప్రిపరేషన్ చూసేసి ఫుడ్ రివ్యూ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో, కమ్ ఆన్. और 2 प्लेट बनाओ दीपक भाई, और 2 प्लेट। स्पेशल मोटा खानी है बस छोड़ के खानी है जैसा खा लेगा और देंगे तो मसाला ऑनियन आराम से देख निकाल के सही रहेगा। నేను ఆర్డర్ చేస్తా. మంచిగా చెప్పు, నేను చూసుకుంటా. ఫస్ట్ లెమన్ ఇడ్లీ, మైసూర్ బోండా, ఓ మసాలా దోశ, ఓ ఆనియన్ దోశ, లాస్ట్లీ ఓ గ్రేప్ డ్రింక్ తీసుకుని వచ్చు. ఓకేనమ్మా? మైసూర్ బజ్జీ నాకేగా, నీకేంటి మొత్తం నాకు. మొత్తం నీకా? మెనూ కార్డ్ చెప్పుకోవాలి అప్పుడు. మనిషివా? సర్లే తిందులు. ఏం కావాలా? ఇంక నాకు కూడా కలిపి చెప్పే. నాకు మర్చిపోయా, ఇక్కడ నైవేద్యం స్పెషల్ దోశ ఉంటుంది, అద్దరిపోద్ది అనమాట.
నేనైతే అది నీకేం కావాలో చెప్పు. అదిరిపోద్దని చెప్తున్నారు తను ఏం కూడా నీకు అదేనా? అయితే నేను చెప్తా. నీకు ఇచ్చానే మెను నాకు కూడా ఒకటి లాస్ట్లో ఇది కూడా నైవేద్యం కొంచెం అంటే నువ్వు చెప్పింది కూడా సేమ్ మొత్తం. సరే భయ్యా, ఇగో వడ, మైసూర్ బోండా, ఇడ్లీయా లెమన్ ఇడ్లీయా? లెమన్ ఇడ్లీ మస్టర్డ్ ఇడ్లీ. లెమన్ అంటే నిమ్మకాయ తెలుసుగా? తెలుసు, అది తెలిపోతానుగా. మసాలా దోశ ఒకటి, నైవేద్యం స్పెషల్ 3 అండ్ పొంగనాలు ఇక్కడ చాలా బాగుంటాయి. ఓకేనా, షేర్ చేసుకుందాం. అది గుంత పొంగనాలు 2 మిర్చి బజ్జీ, నన్నారి షర్బత్ ఒక 3. ఓకేనా భయ్యా? గ్రేప్ డ్రింక్ ఒకటి మర్చిపోతే. గ్రేప్ డ్రింక్ నాకు తెలిసి లేనట్టుంది, స్టాక్ అయిపోయింది అనుకుంటా. నన్నారి షర్బత్ తీసుకున్నాం. మెల్లగైనా పర్లేదు, తీసుకురా, వెయిట్ చేస్తాం. మా వాడు ఉన్నాడు కదా, ఆకలి వస్తుంది తొందరగా. మిర్చి బజ్జీ, పునుగు, లెమన్ ఇడ్లీ, బటర్ దోశ, పొంగనాలు, బెన్నె దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, నన్నారి షర్బత్, గ్రేప్ జ్యూస్. సో ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. మేము అనకూడదు, బేసిక్గా 80% ఫుడ్ మా వాడు ఆర్డర్ చేసింది. తినేస్తా అన్నాడు. ఇందాక నుంచి చూసారు కదా షార్ట్స్, ఎంత టెంప్టింగ్గా ఎక్స్ప్రెషన్ పెట్టి. ఓకే, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడినాను కాబట్టి నన్ను కొట్టేటట్టున్నాడు. ఓకే, ఏది కావాలో దీన్ని ఫస్ట్ లెమన్ ఇడ్లీ అన్నావు కదా, దాంతో ట్రై చేయి, ఎలా ఉందో చెప్పు. నేనైతే బటర్ దోశ తింటున్నా ఫస్ట్. బటర్ దోశ బెన్నె స్పెషల్ దోశ, అది సారీ నైవేద్యం స్పెషల్ దోశ. ఓకే. సో మామూలుగా లేదుగా. చూసారా ఇది? సరే, మంచి స్పాంజ్గా ఉంది. క్రేజీ అసలు. పొంగనాలు ఎలా ఉంది? చాలా మెత్తగా, చాలా అంటే చాలా మెత్తగా, పూరిలా ఉంది. కరిగిపోతుంది. తిను లెమన్ ఇడ్లీ ఎలా ఉంది? నిమ్మకాయ తగులుతుందా లేదా? మామూలుగా అట్లా. అవునా? సో ఇంకా దీని రేట్లు తెలుసు ఎంత తక్కువ. నీకు రేట్లతో పని లేదు కదా, ఎప్పుడు మా వాడు వస్తాడు కానీ బిల్లు కట్టాడు. నేను ఎవరో ఇగో మా వెంకీయో అలా కడతాడు అనమాట. ఆర్డర్ మాత్రం మనవాడు ఇస్తాడు, అంతే కదా. సో 40, 50 ఇందాక చెప్పాను కదా, 30 లీస్ట్, 30 అది హైయెస్ట్ 70. ఈ దోశ 70, అర్థమైందా? ఇది 40, ఇది 50, బటర్ దోశ 60, అంతే. సో మీరు ఫ్రెండ్స్ ఒకవేళ ఒక 500 రూపాయలతో ఎంతమంది? 6 అంతే కదా, 6 మంచిగా తినచ్చు, 6 అమేజింగ్గా తినచ్చు. దాంతోపాటు మేము నన్నారి షర్బత్, గ్రేప్ది కూడా ఆర్డర్ చేస్తాము. అది కూడా చాలా, నన్నారి అందరికి తెలిసింది. సో గ్రేప్ ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. టేస్ట్ మాత్రం ఇవి అద్దరిపోయాయి. సో నువ్వేమంటావు? నాకైతే బాగా నచ్చింది. మామూలుగా ఇంకా మరి అసలు నాకు మాత్రం అది కావాలి. ముందు నైవేద్యమే అది వస్తుంది. లేక్గా తినకూడదురా, కొంచెం తినాలి. కరెక్ట్గా వాడు ఎప్పుడు దొరికితే అప్పుడు గుద్దేద్దామని ట్రై చేస్తున్నాడు. అది ఇప్పుడు ఇంటికి తినలేమన్న గుళ్ళ తింటావు, నువ్వు కూడా తిను. అది ఇప్పుడు ఇంటికి వెళ్ళి డిన్నర్ కూడా తింటావా? మేబీ ఇన్ని ఐటమ్స్ ఇంత టేస్ట్ చూసాక ఇంకేం తింటాం? సో టేస్ట్ చూస్తే చాలా, నువ్వు టేస్ట్ తిన్నాముకుంటున్నా మామూలుగా ఉండదు. నువ్వు టేస్ట్ చేస్తానంటే బాగా నేను కలిసి తిందాం అనుకున్నాను. ఏవా నేను టేస్ట్ చేస్తాను, అలాగే తింటాను కూడా. ఓకేనా? మన ఇద్దరం టేస్ట్ చూపిద్దాం. రిమైనింగ్ మన ఇద్దరం తినేసి ఇగో చేయి కడుక్కుని అటు నుంచి అటు వెళ్ళిపో. అన్నీ తినాక చేస్తా. అన్నీ తిన్నాక. ఇంకోటి దీని స్పెషాలిటీ తెలుసా? చట్నీ ఎవ్రీ 1.5 or 2 hours ఫ్రెష్గా చేస్తాడు. ఎందుకంటే ఇది పల్లీ చట్నీ, మళ్ళీ ఈ రేట్కి పల్లీ చట్నీ ఇస్తున్నాడు, టొమాటో చట్నీ ఇస్తున్నాడు. పల్లీ చట్నీ ఫ్రెష్నెస్ కోసము ఎవ్రీ 1.5 or 2 hours చేస్తూ ఉంటాడు. ఇంకా ఇది కూడా లిమిటెడ్ క్వాంటిటీలో కుక్ చేస్తారు అవి. ఇప్పుడు 5 ప్లేట్స్, ఎందుకంటే వేడిగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి కాబట్టి అలా 5 ప్లేట్స్. ఓకే,
అలా తక్కువ లిమిటెడ్గా మనకి అప్పటికప్పుడు ఇస్తాడనమాట. సో కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే అమేజింగ్ బ్రేక్ఫాస్ట్ తినచ్చు, ఈవినింగ్ మంచి స్నాక్స్ కూడా తినచ్చు. సో ఈ రోజుకి బ్లాగ్ ఇంతే. ఇంకా ఎందుకంటే మామిడికి కొంచెం ప్రైవసీ కావాలంట. మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.